పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నారా బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీపై క్లారిటీ. నారా లోకేష్ను సీఎంగా చూడాలని మాత్రమే, అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు తన పదవీకాలం ముగిసే నాటికి మొత్తం 19 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఘనత అందుకుంటారు. అలా దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతలలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. సిక్కిం రాష్ట్ర సీఎంగా వ్యవహరించిన పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఒడిశా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల 99 రోజులు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బస్, మిజోరాం ముఖ్యమంత్రి లాల్ దల్హన్వా, అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా గంగాంగ్ అపాంగ్ లాంటి వారు ఎక్కువ కాలం పనిచేశారు. వీరిద్దరి తర్వాత అత్యధిక కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో చంద్రబాబు ఒకరిగా నిలిచారు. ఇక ఈయన కోడల నారా బ్రాహ్మణి గురించి చెప్పాల్సిన పని లేదు. నారా లోకేష్ భార్యగా ఉంటూ అన్ని విధాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించిన వ్యాపారాల విషయంలో తన సత్తా చాటుతో దూసుకెళ్తుంది. అయితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో తలదూచడం వంటిది చేయదు. 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ పార్టీకి సపోర్టుగా ప్రచారం చేసింది. దీంతో గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీపైన వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా బ్రాహ్మణి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపైన మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారో అని అడగగా అందుకు సమాధానంగా ఖచ్చితంగా నాకు ఆ రంగం ఆసక్తి లేదని తెలియజేసింది. తాను పాడి రంగంలోనే లక్షలాది మంది మహిళా రైతులు కోట్లాది మంది వినియోగించే వాటికి ఆసక్తి చూపిస్తున్నట్లు, వాటిని ఎందుకు వదులుకోవాలి? ఆరోగ్యం, పోషక రంగాలపైన నాకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఈ రంగాల్లో ఉండడం చాలా ఇష్టం, అందుకే వాటిని చేస్తానంటూ సమాధానంతో దాటేసింది నారా బ్రాహ్మణి. చంద్రబాబు కూడా తన తదుపరి వారసత్వం కింద నారా లోకేష్ను సీఎంగా చూడాలని, అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.